హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ అండ్ షేర్ అండ్ మీ ఒపీనియన్స్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా ఆ పర్టికులర్ టాపిక్ మీద వీడియో చేయడానికి అయితే డెఫినెట్గా ట్రై చేస్తాను. సో ఈరోజు వీడియో చూసుకుంటే మనకి ఎంఐ వర్సెస్ ఢిల్లీ. సో యాక్చువల్లీ ఢిల్లీ ఫస్ట్ బౌలింగ్ చేసింది. బౌలింగ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఆ, అంటే తన పోరాటం తను చేసింది. తర్వాత ఆరాటంతో ఆగిపోయింది. ఐ మీన్ తను చాలా బాగా బౌల్ అయితే చేసింది కానీ బట్ లాస్ట్ మూమెంట్లో ఎప్పుడైతే ఆల్మోస్ట్ 180 కూడా 160 కూడా రావు అనుకున్న టైంలో 180 రావటం అనేది స్కోరు నిజంగా అంటే రోహిత్ కానీ లేకపోతే రిమైనింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగా ఆడలేదు. అండ్ అట్ ది సేమ్ టైం అవుట్ అయిపోయారు. ఈవెన్ హార్దిక్ పాండ్యా అన్నారు. సో తర్వాత మన సూర్యకుమార్ యాదవ్, ముఖేష్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ముఖేష్, తిలక్ వర్మ అండ్ కులదీప్ అవుట్ చేశారు యాక్చువల్లీ. సో ఇలా చూసుకుంటే కనుక మనకి చాలా ఉన్నది. అండ్ సునీల్ కుమార్ యాదవ్, సారీ, సూర్యకుమార్ యాదవ్ 73 ఫర్ 43 బాల్స్. ఇది స్టార్టింగ్ నుంచి వచ్చిన స్కోర్ అయితే కాదు. ఎప్పుడైతే లాస్ట్ 2 ఓవర్స్లో ఆల్మోస్ట్ 49 స్కోర్ అయితే రావడం జరిగింది. తర్వాత రియాన్, విహావ్ అండ్ తిలక్ వర్మ, తర్వాత కుల్దీప్ బౌలింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి ఫ్రమ్ ఢిల్లీ క్యాపిటల్స్. సో నేనైతే కనుక స్టార్టింగ్లో మ్యాచ్ చూసినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కన్ఫర్మ్గా గెలుస్తుంది అండ్ ముంబై యాజ్ యూజువల్ ఐ మీన్ ఓడిపోతుంది అనుకున్నా. కానీ మ్యాచ్ కంప్లీట్గా 15 ఓవర్స్ తర్వాత చేంజ్ అయిపోయింది. సో గేమ్ జోన్ అంటే అట్లే ఉంటుందేమో గేమ్స్ అంటే, ఎప్పుడు ఎవరు గెలుస్తారా ఏంటి అనేది ఎవరికీ తెలియదు. సో ఏదైనా స్పోర్టివ్గా తీసుకోవాలి, దట్ ఈస్ ఫైన్. అండ్ కేఎల్ రాహుల్ మనకు ఆల్మోస్ట్ 11 రన్స్ సో బౌల్డ్ అయిపోయాడు యాక్చువల్లీ చెప్పాలంటే కనుక. సో అట్లా పొర్రేల్ కానీ లేకపోతే ఎన్ని ఉంటుంది స్టబ్స్ కానీ, సో వీళ్ళందరూ కూడా ఈరోజు మ్యాచ్లో అంతగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు జనరల్గా చెప్పాలంటే. సో అట్ ది సేమ్ టైం మనకు ముంబై బౌలింగ్ చాలా బాగుంటుంది. ఆ ముంబై బౌలింగ్ చూసారంటేనే ఇంకా బూమ్ బూమ్ బూమ్రా. సో తర్వాత స్టబ్స్ కానీ లేకపోతే కనుక శర్మ, సో వాళ్ళకి చాలామంది శాంతార్ కానీ, ఈసారి శాంతార్కి బాగా పడ్డాయి వికెట్స్ యాక్చువల్గా చెప్పాలంటే. ఒకే ఓవర్లో 2 వికెట్స్ కూడా పడ్డాయి. ఒకటి స్టంప్ అవుట్, ఒకటి డైరెక్ట్ హిట్. సో సో మేబీ ఇప్పుడు ముంబై అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఢిల్లీకి అయితే ఎలాంటి ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ లేవు అండ్ ఇంటికి వెళ్ళాల్సిందే ఇప్పుడు. అండ్ రేపైతే మ్యాచ్ గుజరాత్ వర్సెస్ మన లక్నో సూపర్ జైంట్స్ అయితే మ్యాచ్ ఉంది. సో ఆ మ్యాచ్ అప్డేట్స్తో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, స్టే ట్యూన్డ్.